తుది శ్వాస వరకు ఆయన పనిచేస్తూనే ఉండి తాను అన్న మాటలు నిజం చేసి చూపించిన గొప్ప వ్యక్తి వారు. ఆయన క్రమశిక్షణ, సమయ పాలన, నిబద్ధత నేటి యువతకు స్ఫూర్తిదాయకం. ప్రజాస్వామ్య వ్యవస్థకున్న 4 స్తంభాల్లో జర్నలిజం ఒకటి. ఎంతో బాధ్యతాయుతంగా నిర్వర్తించాల్సిన వృత్తి ఇది. నిజాయితీ, నిష్పాక్షిక వైఖరి, జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన వృత్తి ఇది. డిజిటల్ యుగంలో అతివేగంగా వార్తలను చేరవేయాలనే ఒత్తిడి, క్విక్ బైట్ సంస్కృతి పెరిగిపోవడం వలన తరచుగా వార్తల నాణ్యత, నిష్పాక్షిత తగ్గిపోతూ ఉన్నాయి. మరొక పక్క సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా తయారైపోయి హెడ్లైన్స్ చూస్తాం కానీ లోపల చూస్తే అసలు విషయం ఏమి ఉండదు. అదొక కొత్త ధోరణి వాళ్ళ జర్నలిజంలో, పత్రికల్లో, టెలివిజన్ ఛానల్లో ముఖ్యంగా వచ్చింది. ఆ టెలివిజన్ ఛానల్లో ఒక్కొక్కసారి ఆ వార్త వింటాం, లోపల చూసి అసలు ఏమి ఉండదు. నేను ఉదయం చెప్పాను, ఇప్పుడు మిత్రుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఒకరోజు ఒక యూట్యూబ్ ఛానల్ రేవంత్ రెడ్డికి రాడ్డు దింపిన వెంకయ్య అని. నాకు యువకుడు, నేను ఎంతో నచ్చేవాడు, మెచ్చేవాడు, కష్టపడి పనిచేస్తున్నాడు. పార్టీలు వేరే కావచ్చు, ఎవరి ఆలోచనలు వాళ్ళే అనుకోండి. ఏందా వార్త లోపల చూస్తే అదేమి లేదు. తెలుగులో మాట ఉంది, పైన పటారం లోన రొటారం అని చెప్పాను. దిస్ ఇస్ ద ట్రెండ్. అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా అదే. నేను మాట్లాడదలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎవరి గురించి నేను చెప్పదలుచుకొని చెప్తాను, దాంట్లో మొహమాటం లేదు. కానీ కార్యదక్షత, మంచిగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం తపన పడుతున్న వ్యక్తికి ఏదైనా సూచనలు అందిస్తే దానికి వేరే హెడ్లైన్ పెట్టి ఈ ట్రెండ్స్ కొత్తగా ఇవాళ పత్రికా రంగంలో మనం చూస్తూ ఉన్నాం. నేను కోరుకునేది ఏంటంటే వారి కుటుంబ సభ్యులు కిరణ్ కానీ, లేకపోతే శైలజ కానీ, విజయేశ్వరి కానీ, మనవాళ్ళు కానీ, మనవరాళ్ళు అందరూ కూడా ఆయన చూపించిన నిబద్ధత, కర్తవ్య దీక్ష, ఆ క్రమశిక్షణ, ఆ జనానికి జవాబుదారీతనం, దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు కుటుంబం అర్పించేటికి నివాళి. మనం కూడా ఆయన చూపిన మార్గంలో మనం కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు ఉండడానికి ప్రయత్నం చేస్తే అదే వారికి నిజమైన నివాళి అవుతుందని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను. నేను వారసత్వం జనరల్గా నేను మామూలుగా చెబుతూ ఉంటాను, డైనాసిటీ ఇస్ నాస్టీ బట్ అన్ఫార్చునేట్లీ టేస్టీ టు సమ్ పీపుల్ ఇన్ పాలిటిక్స్ అని. అది రాజకీయం గురించి చెప్పిన మాట. కానీ మంచి పని చేసేదానికి వారసత్వం అడ్డు కాకూడదు. నిజమైన రామోజీరావు గారి వారసత్వాన్ని అనుసరించి వాళ్ళ కుటుంబ సభ్యులు మంచిగా ముందుకు వెళ్లాలని, తద్వారా ఆయన పేరును అలాగే నిలబెడుతూ ముందుకు వెళ్లాలని చెప్పని నేను కోరుకుంటున్నాను.